నమస్కారం న్యూస్కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఇంధన వినియోగంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు సిల్వర్ అవార్డు. అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందన్న మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూలో అనేక తప్పిదాలు. రైతుల సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు. ఎమ్మెల్యే పూసపాటి అతిథి గజపతిరాజు. పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందించాలి. సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు పిపి వావా. వారంతా రైతు బిడ్డలు. చిన్ననాటి నుంచి ఎన్నో కష్టాలు ఓర్చి తల్లిదండ్రులు వారికి విద్యాబుద్ధులు నేర్పించారు. ప్రభుత్వ ఉద్యోగం సాధించడమే లక్ష్యంగా వారు కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ప్రిపేర్ అయ్యారు. కోచింగ్ తీసుకోవటానికి ఆర్థిక స్తోమత లేక సొంతంగా కష్టపడి చదివి ఏకంగా కేంద్ర ప్రభుత్వ కొలువులు సాధించారు. ఎవరా విద్యార్థులు, ఎక్కడా పంచాయతీ, ఏంటా కథ కమీషు తెలుసుకోవాలనుందా? వాచ్ ది స్టోరీ. విజయనగరం జిల్లా సంతకవిటి మండలం పరిధిలోని మంతెన పంచాయతీలో మల్లాయపేట, మంతెన గ్రామాలకు పెద్ద పండుగ నెల రోజుల ముందే వచ్చింది. పేదరిక రైతు కుటుంబాలకు చెందిన 5 విద్యార్థులు ఇటీవల వెలువడిన SSC GD పరీక్ష ఫలితాలలో కేంద్ర కొలువులు సాధించారు. బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ విభాగంలో బొడ్డపల్లి రాజశేఖర్, పేడాడ భవానీ, CRPF విభాగంలో పొట్నూరు శివప్రసాద్, పేడాడ మోహన్, అస్సాం రైఫిల్ విభాగంలో పోతిన శివప్రసాద్ మంచి ర్యాంకులు సాధించి సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగాలకు ఎంపికయ్యారు. దీంతో ఆ గ్రామాలలో పండుగ వాతావరణం నెలకొంది. ఒకే పంచాయతీలో 5 ఒకే రోజు ఉద్యోగాలు సాధించడంతో గ్రామ సర్పంచ్, కుటుంబ సభ్యులు వారికి మిఠాయిలు తినిపించి అభినందనలు తెలియజేశారు. కోచింగ్, హాస్టల్ వంటి ఇతరత్ర ఖర్చులకు ఆర్థిక స్తోమత లేకున్నా ఇష్టపడి ఇంటి వద్దే చదివి మంచి ఫలితాలను సాధించి వారి తల్లిదండ్రులకు, గ్రామానికి పేరు ప్రఖ్యాతులు తీసుకువచ్చారని సర్పంచ్ నున్నగొప్పల విశ్వేశ్వరరావు తెలిపారు. లక్ష్యం కోసం సాధన చేసే నిరుద్యోగులకు ఈ 5 విద్యార్థులే ఆదర్శం కావాలని ఆశిద్దాం. విజయనగరం జిల్లా రాజా మండలం గార్రాజు చీపురుపల్లిలో మైనింగ్ అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా చేసిన దాడులలో కనీసం దొంగలు పట్టుబడ్డారు. ఈ దాడులలో ఒక JCB ట్రాక్టర్ను స్వాధీనం చేసుకుని 3పై కేసు నమోదు చేశారు. విజయనగరం జిల్లా రాజా మండలంలోని గార్రాజు చీపురుపల్లి గ్రామం వద్ద మాంగనీస్ అక్రమ తవ్వకాలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ప్రాంతీయ నిఘా అధికారి బి ప్రసాదరావుకి అందిన ముందస్తు సమాచారం మేరకు విజిలెన్స్ అధికారులు, భూగర్భ శాఖ అధికారులు, రాజా మండల రెవెన్యూ అధికారులు ఉమ్మడిగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఆ ప్రదేశంలో అక్రమ మైనింగ్ చేయడానికి వినియోగిస్తున్న ప్రొక్లైనర్లు, ట్రాక్టర్ను పట్టుకుని సీజ్ చేశారు. అక్రమ తవ్వకాలకు పాల్పడుతున్న చింతగుంటి డిల్లేశ్వరరావు, తోట జోసెఫ్, బోరాడ సురేష్లపై కేసులు నమోదు చేశామని విజిలెన్స్ అధికారి బి ప్రసాదరావు తెలిపారు. మాంగనీస్ ఖనిజాన్ని ఎవరైనా అక్రమంగా తవ్వటం గాని, రవాణా చేస్తున్న వారిపైన నిరంతరంగా నిఘా పెడుతున్నామని, అక్రమాలకు పాల్పడిన వారిపైన క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ తనిఖీలో విజిలెన్స్ అధికారులు డి సతీష్ కుమార్, ఎం సురేష్ కుమార్, గనుల శాఖ అధికారులు సి మోహన్ రావు, ఎస్ రాంబాబు, గ్రామ రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు మిషన్ ప్రకటించిన రాష్ట్ర ఇంధన వినియోగం అవార్డును విజయనగరం నగరపాలక సంస్థ కైవసం చేసుకుంది. ఈ నెల 20వ తేదీన అవార్డు స్వీకరించడానికి విజయవాడ రావాల్సిందిగా మున్సిపల్ కమిషనర్ నల్లనయ్యకు ఆహ్వానం పంపింది. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ ఇంధన పొదుపు విషయంలో చేసిన కృషి ఫలితంగా ఈ అవార్డును సాధించామన్నారు. దీన్ని మరిన్ని వివరాలను మా ప్రతినిధి ప్రదీప్ అందిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఇంధన పొదుపు మిషన్ ప్రతి సంవత్సరం ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రకటిస్తున్న స్టేట్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు 2024ను విజయనగరం ఈ సంవత్సరం తీసుకోవడం జరిగింది. సో ఈ విషయమే విజయనగరం నగరపాలక సంస్థ మున్సిపల్ కమిషనర్ పి నల్లనయ్య వద్ద ఉన్నాం. వారినే అడిగి మరిన్నో వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ అవార్డు తీసుకోవడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతారు? నమస్తే సార్. ఈ విజయనగరం నగరపాలక సంస్థ సౌర విద్యుత్ ప్లాంట్ 55 kV సామర్థ్యం ఉన్న సౌర విద్యుత్ ప్లాంట్ను మేము రిజర్వేట్ చేసి సుమారు 6,000కు పైగా యూనిట్లను పొదుపు చేసినందుకు ఆంధ్రప్రదేశ్ ఇంధన పొదుపు సంస్థ వారు మాకు సిల్వర్ అవార్డుని ఎంపిక అయినట్టు మాకు సమాచారం ఇచ్చారు. రేపు అవార్డు ఫంక్షన్కి వచ్చి అవార్డుని తీసుకోవాల్సిందిగా కోరి ఉన్నారు. ఇది అంతా కూడా మా పాలకవర్గం, అధికారులు, సిబ్బంది, ప్రజాప్రతినిధులు, జిల్లా యంత్రాంగం వీరందరూ మాకు ఇచ్చిన సహాయ సహకారం వల్ల ఇది సాధ్యపడింది. ఇక భవిష్యత్తులో మరిన్ని ఇంధన పొదుపు చర్యలు పాటించే విధంగా మేము చర్యలు తీసుకుంటాము. ఈ గౌరవాన్ని ఆపాదించిన ఇంధన పొదుపు మిషన్ వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. విజయనగరం
విజయనగరం నగరపాలక సంస్థ తరఫున తెలియజేస్తాం. మీరు వచ్చిన ఎంత తక్కువ టైంలోనే ఈ అవార్డును సాధించడం జరిగింది. దీనికోసం మీరు అనుసరించిన విధానాలు ఏంటి? అది మూలన పడిన సౌర విద్యుత్ ప్లాంట్ మేము సుమారు 2 లక్షలకు పైగా వెచ్చించి దాన్ని వినియోగంలోకి తేవడం జరిగింది. అందులో భాగంగానే మేము 6,000 యూనిట్లని సేవ్ చేసినట్టుగా వాళ్ళు గమనించారు. అందులో భాగంగానే ఎంపిక చేయడం జరిగింది. అయితే రీసెంట్గా నగరపాలక సంస్థ బడ్జెట్ను ప్రవేశపెట్టడం జరిగింది. ఈ బడ్జెట్లో మనకి ఎనర్జీ కన్జర్వేషన్ విధానాల పట్ల కానీ సౌర విద్యుత్ పట్ల కానీ ఏమైనా నిధులు కేటాయించడం జరిగిందా? బడ్జెట్ ప్రావిజన్ అయితే పెట్టుకున్నాము. ఒక 10 లక్షల వరకు ఉంటుంది. అది మారొచ్చు కూడా. ఇందులో భాగంగానే మేము ప్రతి హౌస్ హోల్డ్స్లో కూడా PM సూర్యగార పథకం కింద ప్రతి హౌస్ హోల్డ్స్లో కూడా ఈ సౌర విద్యుత్తుని ప్రమోట్ చేసే విధంగా మేము ప్రత్యేకమైన చర్యలు చేపడుతున్నాము. ఇవి కూడా ఫలిస్తే వచ్చే సంవత్సరం కూడా మరింత ఇంధన పొదుపు చేసే అవకాశం ఉందని మీ అందరికీ తెలియజేస్తాం. సోలార్ ఎనర్జీ వినియోగం పట్ల కానీ లేదంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సూర్యగారు లాంటి పథకాల పట్ల కానీ ప్రజల్లో ఎలాంటి అవగాహన కల్పిస్తున్నారు? మేము మా వెల్ఫేర్ సెక్రటరీలు, COలు అందరూ కూడా వెళ్ళి డోర్ టు డోర్ ఇప్పటికే ప్రచారం మొదలు పెట్టారు. EPDSL సంస్థతో కూడా వీళ్ళందరితో కూడా మేము అవేర్నెస్ మీటింగ్ ఇచ్చాము. వీళ్ళందరికీ కూడా ఇలా వెండర్స్ని కూడా టైఅప్ చేసి సూర్యగారి పథకం వల్ల వచ్చే ఫలితాలు ఏ రకంగా ఉంటాయి, ఏ రకంగా వాళ్ళు సబ్సిడీ పొంది మనం ఇంధన పొదుపు చేయొచ్చు అన్న దాని మీద కూడా అవగాహన కల్పించి అందరినీ కూడా ఈ సూర్యగారి పథకంలోకి వచ్చేటట్టు చేస్తాం. అందరి సహకారాలతోనే, ముఖ్యంగా విజయనగరం ప్రాంత ప్రజల సహాయ సహకారాలతోనే ఈ అవార్డు సాధించడం సాధ్యమైందన్నారు. అయితే రేపు విజయవాడలో జరిగే ఈ అవార్డు ఫంక్షన్ కార్యక్రమానికి మన మున్సిపల్ కమిషనర్ వెళ్లనున్నారు. ఏదైతే ప్రభుత్వం సిల్వర్ అవార్డు పేరిట ప్రకటించడం జరిగిందో దానిని రేపు అందుకోనున్నారు. కెమెరామ్యాన్ సురేష్తో ప్రదీప్, MM న్యూస్, విజయనగరం. విజయనగరం జిల్లా రాజాం మండలం గెడ్డవలసలో విష జ్వరాలు విజృంభించడంతో వైద్య ఆరోగ్య శాఖ అధికారులు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. వైద్య పరీక్షలు నిర్వహించి అవసరమైన వారికి మందులను అందజేస్తున్నారు. గెడ్డవలసలో విష జ్వరాలపై ఈ నెల 16వ తేదీన మైత్రి మీడియా కథనం ప్రచురించిన సంగతి తెలిసిందే. విజయనగరం జిల్లా రాజాం మండలం గెడ్డవలసలో విషజ్వరాలతో గ్రామస్తులు అల్లాడిపోతున్నారని ఈ నెల 16వ తేదీన మైత్రి మీడియా ఛానల్లో వార్తా కథనం ప్రచురించిన విషయం తెలిసిందే. గ్రామ ప్రజలు విషజ్వరాలతో నెల రోజుల నుండి బాధపడుతున్నప్పటికీ ఆ గ్రామం వైపు వైద్యాధికారులు గాని, ఆరోగ్య కార్యకర్తలు గాని కన్నెత్తి చూడటం లేదని వైద్య ఆరోగ్య శాఖ అధికారుల తీరును మైత్రి మీడియా ఎండగట్టింది. ఈ కథనంతో వైద్య శాఖ అధికార యంత్రాంగంలో చలనం వచ్చింది. గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేసి రోగులకు పరీక్షలు చేశారు. అలాగే పారిశుద్ధ్య పనులు ముమ్మరం చేసి వ్యాధుల నివారణకు చర్యలు తీసుకున్నారు. వైద్యులు నిరంతరం అందుబాటులో ఉన్నారని గ్రామస్తులు తెలిపారు. బొద్దాం ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ ఆఫీసర్ నరేంద్ర పలువురికి మెడికల్ ఎగ్జామినింగ్ చేసి అవసరమైన మందులు పంపిణీ చేశారు. పూర్తిగా వ్యాధులు నయమయ్యాయని భయపడవలసిన అవసరం లేదని ఆయన తెలిపారు. దీంతో సమస్యను అధికార యంత్రాంగం దృష్టికి తీసుకువెళ్లిన మైత్రి మీడియాకి గ్రామస్తులు ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్ర అభివృద్ధి సంక్షేమే ధ్యేయంగా సీఎం చంద్రబాబు పాలన సాగుతుందని కురుపాం ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి అన్నారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ఆమె ప్రారంభించారు. అలాగే రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. పార్వతీపురం మన్యం జిల్లా కురుపాం నియోజకవర్గంలో ఎమ్మెల్యే తోయక జగదీశ్వరి పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారు. ముందుగా కురుపాం మండల కేంద్రంలో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో RMSA నిధులతో నిర్మించిన నూతన భవనాన్ని నిర్మించారు. అనంతరంజీయమ్మ వలస మండలం బాసంగి గదభవలస గ్రామంలో రహదారి నిర్మాణ పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. ప్రభుత్వం విద్యపై ప్రత్యేక దృష్టి పెట్టిందని, కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా ప్రభుత్వ బడులు ఉండాలని, నూతన భవనాలతో పాటు మంచి విద్యను అందిస్తున్నామన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కార్పొరేట్ విద్యా సంస్థలకు పోటీగా ప్రభుత్వ విద్యా సంస్థలు ఉండాలనే లక్ష్యంతో విద్యా వ్యవస్థలో సమూల మార్పులు తీసుకువస్తున్నారని అన్నారు. అలాగే రాష్ట్రంలో ప్రతి గ్రామానికి రహదారులు నిర్మించాలనే ధ్యేయంతో సీఎం చంద్రబాబు నాయకత్వంలో కూటమి ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ఏ గ్రామానికి సరైన రోడ్డు లేక ప్రజలు ఇబ్బందులు పడకూడదనే నినాదంతో ప్రభుత్వం ముందుకెళ్తుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు దత్తి లక్ష్మణ, బొంగు సురేష్, కోలా రంజిత్, కడ్రక మల్లేష్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. విజయనగరం జిల్లా బొబ్బిల్ రెవెన్యూ డివిజన్ పరిధిలో రెవెన్యూ సదస్సుల్లో వచ్చే వినతుల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఆర్డీఓ రామ్మోహన్ రావు తెలిపారు. గురువారం బొబ్బిల్ తహసీల్దార్ కార్యాలయంలో రెవెన్యూ వినతులపై సమీక్ష జరిపి మీడియాతో మాట్లాడారు. రెవెన్యూ సదస్సులలో ఇప్పటి వరకు 667 వినతులు వచ్చాయని, అందులో 40 వినతులను ఇప్పటికే పరిష్కరించామని చెప్పారు. ఆయా సమస్యలు దశల వారీగా పరిశీలించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రజల సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు మండల స్థాయి అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు.
అది అందుకే రెవెన్యూ సదస్సుల్లో అందరి ముందు పెట్టి రికార్డు అది పట్టుకుని వెళ్తున్నాం. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ని, ఎండోమెంట్ డిపార్ట్మెంట్ని, తర్వాత వర్క్ ముస్లింకి సంబంధించిన వాళ్ళని కూడా దగ్గర పెడుతున్నాం. దగ్గర పెట్టి ఆయా భూములకు సంబంధించి ఏమైనా ఉన్నట్టయితే ఆ సమస్యను వాళ్ళ రికార్డు కూడా చూసి చెప్పమంటున్నాం. ఇప్పుడు ఒక ఊరు ఉంది, ఆ ఊరికి తోవేదో అడిగారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చెట్లు కొట్టి మధ్యలో చేయాలి. చెట్లు ఉన్నాయి లేకపోయినా ఉంటాయి. అది అటవీ భూమి నుంచి రోడ్డు ఫార్మ్ చేస్తే ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఎంపీడీఓ గారు రెడీగా ఉన్నారు ఇవ్వడానికి, కానీ అక్కడి నుంచి క్లియరెన్స్ రావాలి. ఇలాంటి సమస్య. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ ఏమైనా అడుగుతున్నారు, తర్వాత మ్యూటేషన్స్ ఏమన్నా అడుగుతున్నారు, తర్వాత బౌండరీస్, తర్వాత ఎక్స్టెంట్ వేరియేషన్ ఏమన్నా ఉన్నట్టయితే అడుగుతున్నారు. తర్వాత అది కాకుండా జనరల్ సమస్యలు. ఇప్పుడు మనం చూడండి, తావలేదు, అలాగే ఇంకా మా గ్రామానికి వెళ్ళడానికి రోడ్డు లేదు. తర్వాత మా భూమి ఏమో మా తాతగారి దగ్గర నుంచి మేమే స్వాధీనంలో ఉన్నాం. ఇప్పుడు అది గవర్నమెంట్ భూమి అంటున్నారు. మాకు పట్టాదారు పాస్బుక్ అది ఇవ్వమంటే ఇవ్వటం లేదు. మేము మా అమ్మాయికి పెళ్లి చేసుకోవాలి, మాకు రిజిస్ట్రేషన్ అవ్వలేదు, మా భూమికి రిజిస్ట్రీ అమ్ముకుందాం అంటే అలాంటివి వస్తుంది. ఎవరన్నా బాబు చేయవలసిన అంటే ఇప్పుడు చేసేస్తాం. కొన్ని చేయలేని పనులు ఉంటాయి, అవి మీ ఎదురుకుంటానే, మీ అందరు ఎదురుకుంటారా, వాళ్ళకి బాబు ఈ పనులు చేయలేము, చేయడానికి అవ్వదని కూడా చెప్తాం. వాటి గురించి ఇబ్బంది పెట్టడం. చేయవలసిన పనులు ఏమన్నా ఉన్నట్టయితే వాటికి మేము తప్పకుండా అసలు మా శక్తి వంచన లేకుండా ప్రయత్నం చేస్తామని చెప్తున్నాం. ప్రతి చోట వెళ్ళి చెప్తారు. 1B ఏమన్నా డూప్లికేట్ ఇలాంటివి ఏమన్నా ఉంటే మేము పైసలు తీసుకోకుండానే అట్లే చేసేస్తాం. విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద చేపట్టవలసిన పనులపై సర్పంచులకు, సచివాలయ సిబ్బందికి శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ శిక్షణ తరగతులను సద్వినియోగం చేసుకుని గ్రామాల అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాలని ఎంపీడీఓ గిరిబాల సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న శిక్షణా తరగతులను సద్వినియోగం చేసుకుని తద్వారా గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలని బొండపల్లి ఎంపీడీఓ జి గిరిబాల అన్నారు. రాష్ట్రీయ గ్రామ స్వరాజ్ అభియాన్ కింద 2024-2025 ఆర్థిక సంవత్సరానికి గాను లోకలైజేషన్ ఆఫ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అనే కార్యక్రమంపై గురువారం విజయనగరం జిల్లా బొండపల్లి మండల పరిషత్ కార్యాలయంలో శిక్షణా తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ గిరిబాల మాట్లాడుతూ 15 అంశాలపై నిర్వహించే ఈ శిక్షణా కార్యక్రమంలో ప్రతి అంశంపై పూర్తి అవగాహన ఏర్పరచుకోవాలని అన్నారు. సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ఇతర అధికారులు దీనిపై సంపూర్ణ అవగాహన ఏర్పరచుకుని గ్రామ స్థాయిలో వీటిని అమలు చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో మండల స్థాయి అధికారులు, సర్పంచులు, సచివాలయ సిబ్బంది, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో గురువారం కౌన్సిల్ సాధారణ సమావేశం నిర్వహించారు. మేయర్ వెంపడాపు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో అజెండాలో పొందుపరిచిన 36 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ముందుగా 0 అవర్లో స్థానిక సమస్యలను సభ్యులు అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే తమ ధ్యేయమని నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి అన్నారు. గురువారం ఆమె అధ్యక్షతన విజయనగరం నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో సాధారణ సమావేశం జరిగింది. మొత్తం అజెండాలో పొందుపరిచిన 36 అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. 0 అవర్ సమయంలో పలువురు సభ్యులు స్థానిక సమస్యలను సమావేశం దృష్టికి తెచ్చారు. వాటి పరిష్కారానికి తగు చర్యలు తీసుకుంటామని కమిషనర్ పల్లి నల్లనయ్య సభ్యులకు తెలియజేశారు. అనంతరం అజెండాలో పొందుపరిచిన అంశాలపై చర్చ జరిగింది. సభ్యులు పలు అంశాలపై చర్చించిన తరువాత ఆమోదం తెలిపారు. నగరపాలక సంస్థకు ఇంధన పొదుపు అంశంలో సిల్వర్ అవార్డు రావడం పట్ల సమావేశంలో పలువురు సభ్యులు కమిషనర్ పల్లి నల్లనయ్యకు అభినందనలు తెలియజేస్తూ ఆయన అందిస్తున్న సేవలను ప్రశంసించారు. సమావేశం అనంతరం మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ అందరి సహకారంతో నగరాన్ని అభివృద్ధి చేయడమే ధ్యేయంగా కృషి చేస్తున్నామన్నారు. ఇంధన పొదుపు అంశంలో నగరపాలక సంస్థకు సిల్వర్ అవార్డు లభించడం ఆనందంగా ఉందన్నారు. అందరి కృషి ఫలితంగానే అవార్డు లభించిందన్న అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి దోహదపడే అంశాలకు సభ్యులందరూ ఆమోదం తెలపడం సంతోషదాయకమన్నారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్లు కోలగట్ల శ్రావణి, ముచ్చు లయా యాదవ్, ఫ్లోర్ లీడర్ ఎస్వివి రాజేష్, సహాయ కమిషనర్ సిహెచ్ తిరుమలరావు, వివిధ డివిజన్ల కార్పొరేటర్లు, కోఆప్షన్ సభ్యులు, వివిధ విభాగాల అధికారులు పాల్గొన్నారు. కాసేపు విరామం. అమ్మాయికి తన సొగసే ఆనందం, మన మనసే దోచేనే తన అందం.
రూపం ఆభరణం ఆభరణం అసలు రూపం గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ గోవింద జ్యువెలరీస్ సాంప్రదాయ స్వర్ణాభరణాలకు పుట్టినిల్లు మా గోవింద జ్యువెలరీస్. గోవింద జ్యువెలరీస్, ఎంజీ రోడ్, విజయనగరం. అందమంటేనే ఆడవాళ్ళు. మరి మన ఆడవాళ్ళకి మరింత అందం చేకూర్చేది బంగారం. బంగారం కొనడం సులభమే, కానీ నాణ్యమైన బంగారం కొనడం అంత ఈజీ కాదు. సంప్రదాయమైన కలెక్షన్స్, నాణ్యమైన ఆభరణాలు, సామాన్యుడికి కూడా అందుబాటైన ధరలు, నమ్మకమైన పేరు, అది మన ధనలక్ష్మి జ్యువెలర్స్. మా బామ్మ ఎప్పుడు చెప్పేది, ఒక్కసారి ధనలక్ష్మి జ్యువెలర్స్ లో బంగారం కొంటే మళ్ళీ మళ్ళీ కొంటూ ఉంటామని. ధనలక్ష్మి జ్యువెలర్స్, డాబా తోట, ఎంజీ రోడ్, విజయనగరం. వెల్కమ్ బ్యాక్. విజయనగరం పురపాలక సంఘం ఏర్పడి 100 ఏళ్లకు పైబడి అయింది. తదనంతరం నగరపాలక సంస్థగా అభివృద్ధి చెందింది. కానీ కార్పొరేషన్ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే లోగో లేని లోటు మాత్రం మిగిలిపోయింది. ఇది గమనించిన మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య లోగో రూపకల్పనకు నడుం బిగించారు. గురువారం మున్సిపల్ సమావేశ మందిరంలో కార్పొరేషన్ లోగోను సభ్యులు ఆవిష్కరించారు. విజయనగరం నగరపాలక సంస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా రూపొందించిన లోగోను నగర మేయర్ వెంపడాపు విజయలక్ష్మి, కమిషనర్ పల్లి నల్లనయ్య, పలువురు కౌన్సిల్ సభ్యులు గురువారం ఆవిష్కరించారు. నగరపాలక సంస్థ సమావేశ మందిరంలో జరిగిన సాధారణ సమావేశంలో టేబుల్ అజెండాగా పొందుపరిచిన లోగో ఎంపిక ప్రకటనపై జేవీవి సత్యనారాయణ రూపొందించిన లోగో ఉత్తమమైనదిగా భావిస్తూ సభ్యులందరూ ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. దీంతో సమావేశం అనంతరం లోగోను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మేయర్ విజయలక్ష్మి మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థ ఔన్నత్యాన్ని ప్రతిబింబించే విధంగా లోగో రూపకల్పనకై సెప్టెంబర్ నెలలో చిత్రకారులను ఆహ్వానించగా అనేక మంది లోగోలను రూపొందించి వాట్సాప్లు, వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా తెలియజేశారన్నారు. వాటి ఎంపికపై ప్రజాభిప్రాయం కోరగా అనేక మంది స్పందించి ఉత్తమ లోగోను ఎంపిక చేశారని చెప్పారు. ఆ లోగోను కౌన్సిల్ ఆమోదానికి ఉంచగా సభ్యులందరూ జేవీవి సత్యనారాయణ రూపొందించిన లోగోను ఉత్తమమైనదిగా ప్రకటించారన్నారు. దీంతో అధికారికంగా సదరు లోగో వ్యవహరించగలదని అన్నారు. కమిషనర్ పల్లి నల్లనయ్య మాట్లాడుతూ విజయనగరం నగరపాలక సంస్థకు లోగో ఉండాలన్న ఉద్దేశంతో చిత్రకారులను కోరగా పలువురు వివిధ లోగోలను రూపొందించి అందజేశారన్నారు. వాటిని ప్రజాభిప్రాయ సేకరణ ద్వారా ఉత్తమ లోగోను ఎంపిక చేయడం జరిగిందన్నారు. సదరు లోగోను కౌన్సిల్ సమావేశంలో సభ్యులందరూ ఆమోదించడం ఆనందంగా ఉందన్నారు. ఎంతో పేరు ప్రసిద్ధి కలిగిన విజయనగరం నగరపాలక సంస్థకు, ఎందుకంటే ఇది 1882లోనే ఏర్పడిన పురపాలక సంఘం. తద్వారా నగరపాలక సంస్థగా రూపాంతరం చెందింది. దీనికి సరైన లోగో లేకపోవడం గుర్తించి నేను వచ్చిన వెంటనే లోగో కాంపిటీషన్ పెట్టడం జరిగింది. 4 పాల్గొన్నారు. అందులో ఒక లోగోని ప్రజాభిప్రాయం మేరకు ఈరోజు గౌరవ సభ్యుల ముందుగా గౌరవ పాలకవర్గం వారు అందరూ కూడా ప్రజలు ఎవరైతే అత్యధికంగా ఓటు వేశారో ఆ లోగోకి ఆమోదం తెలిపి ఉన్నారు. ఈ రోజు నుంచి ఆ లోగో ప్రజల్లోకి వెళ్తుంది. మేము నిర్వహించే అన్ని కార్యక్రమాల్లో కూడా ఆ లోగోని వినియోగించడం జరుగుతుంది. ఈ విషయంలో సహకరించిన నగర పౌరులందరికీ, ఓటింగ్లో పాల్గొన్న వారందరికీ, ఆమోదించిన గౌరవ మేయర్తో సహా పాలకవర్గ సభ్యులందరికీ, గౌరవ శాసనసభ్యుల వారికి, గౌరవ పార్లమెంట్ సభ్యుల వారికి, గౌరవ మంత్రివర్గుల వారికి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను. పేదలు ఎదుర్కొంటున్న భూ సమస్యలపై దృష్టి సారించి వీలైనంత త్వరగా వాటిని పరిష్కరించాలని ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఆదేశించారు. వీలైనంత వరకు తక్షణ పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. విజయనగరం మండలం మలిచెర్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుకు ఆమె హాజరై ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. గ్రామాలలో రైతులు రెవెన్యూ సదస్సులను సద్వినియోగం చేసుకోవాలని విజయనగరం ఎమ్మెల్యే పోసపాటి అదితి విజయలక్ష్మి గజపతిరాజు అన్నారు. గురువారం విజయనగరం మండలం మలిచెర్ల గ్రామంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సు కార్యక్రమంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ప్రజల నుంచి వినతులను స్వీకరించారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతుల భూములు రైతులకే చెందాలన్న సదుద్దేశంతో రెవెన్యూ సదస్సులను నిర్వహిస్తున్నామన్నారు. మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రైతులు ముందుకే ప్రభుత్వం వచ్చి నేరుగా మీ సమస్యలు
పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టిందన్నారు. గత ప్రభుత్వం చేసిన తప్పిదాల వల్ల రైతులు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైతుల పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఈ రైతు సదస్సుల ద్వారా శాశ్వత పరిష్కారానికి చేపట్టారని ఎమ్మెల్యే తెలిపారు. ఆర్డీఓ కీర్తి మాట్లాడుతూ ప్రస్తుతం ప్రభుత్వం రైతుల భూములకు సంబంధించి రీసర్వే చేస్తుందన్నారు. ఈ సర్వేలో తప్పులను సరిచేసుకోవడానికి రైతులకు 3 సార్లు ఉత్తరాలు పంపి వీటి ద్వారా శాశ్వత పరిష్కారం చూపుతామన్నారు. ఎంఆర్ఓ కోరమనాథరావు మాట్లాడుతూ రైతులకు భూ విషయాలలో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. సమస్యలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నేరుగా రైతు సదస్సులో కంప్లైంట్ చేసుకున్నట్లయితే వాటిని పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మలిచెర్ల సర్పంచ్ రమాకుమారి, సుంకర్పేట సర్పంచ్ సుంకరి రాజేశ్వరి, ఎంపీటీసీ కోసర నిర్మల, మండల సర్వే అప్పలనాయుడు, ఆర్ఐఎస్ఎస్ఎన్ రాజు, వీఆర్ఓ లక్ష్మణరావు రైతులు పాల్గొన్నారు. రీసర్వే అనేది ముఖ్యంగా గత ప్రభుత్వం పెట్టింది. అయితే ఆ రీసర్వే పెట్టినప్పటికీ కూడా అది క్లారిటీగా పెట్టలేదన్నమాట. అయితే అందుకే మనం ఇప్పుడు మళ్ళీ ఒక రీసర్వే అనేది మనం పెడతా ఉన్నాం. ఎందుకంటే ప్రజలకి క్లారిటీగా ఉండాలనే ఉద్దేశంతో మనం పెడుతున్నాం. దీంట్లో ఈ రీసర్వేలో భాగంగా రైతులు కూడా ప్రెజెంట్ ఉండాలి. మీరందరూ కూడా అధికారులతో సహకరించాలి, అధికారులు మీతో సహకరించాలి. ఇప్పుడు ఎవరైనా లేకపోతే వాళ్ళు 3 సార్లు నోటీస్ పంపిస్తారు. 3 సార్లు మీ భూమి కాబట్టి అది మన బాధ్యత కూడా ఉంటుంది. అయితే వాళ్ళు ఫస్ట్ టైం వీలైనంత వరకు మీరు ఫస్ట్ టైం నోటీస్ వచ్చినప్పుడే మీరు వాళ్ళతో సహకరిస్తే ఒకటేసారి మీ సరిహద్దులు మళ్ళీ రీసర్వేలో క్లారిటీగా వస్తాయి. అలాగే మళ్ళీ మీరు అవైలబుల్గా లేకపోతే మీరు ఏ కారణం వలన మీరు లేకపోతే 2వ నోటీస్ వస్తుంది. అది కూడా అవ్వకపోతే అంటే అంత అవకాశం కూడా మనం ఇవ్వకూడదు. ఆ 2వసారి అట్లీస్ట్ మనం లేకపోయినా ఒక బాధ్యతమైన మనిషిని ఉంచుకొని మనం ఆ విధంగా చేసుకుంటే మన బాధ్యత కూడా ఉంటుంది కనుక అది క్లారిటీగా సరిహద్దులు అనేది క్లారిటీగా వస్తుంది. అలాగే 3వసారి కూడా వాళ్ళు వాళ్ళు 3వసారి కూడా నోటీస్ సర్చ్ చేస్తారు ఎవరు లేకపోయినప్పటికీ కూడా. కానీ మనమందరం కూడా సహకరించి ఇది క్లారిటీ తీసుకురావాలంటే ఎల్పీ నంబర్స్ అనేది మీ అందరికీ మళ్ళీ ఏదైనా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా అది కూడా క్లియర్గా క్లారిటీ ఇవ్వటం జరుగుతుంది. అయితే ఈ విధంగా మనం ఈ రెవెన్యూ సదస్సుల్ని మనం ముఖ్యంగా సద్వినియోగం చేసుకోవాలి. అందరు కూడా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే సప్రెస్ చేయకుండా క్లారిటీగా చెప్తేనే పరిష్కారం అవుతుంది. ఎవరికైతే ఏ ప్రాబ్లం ఉన్నా కూడా మీరు వచ్చి చెప్పొచ్చు, భయపడకండి, ఏం జరగదు. ఇక్కడ అందరూ సమస్యలు పరిష్కారం చేయడానికే మనం అందరం ఉన్నాము. విశాఖ రాయ్పూర్ గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్లో భూములు కోల్పోయిన రైతులకు చెల్లించవలసిన నష్టపరిహారం విషయంలో గిరిజనులకు అన్యాయం జరిగిందని సిపిఎం నాయకులు, గిరిజన రైతులు ఆరోపించారు. న్యాయం చేయాలని కోరారు. విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం వద్ద ఆందోళనకు దిగారు. గ్రీన్ఫీల్డ్ హైవే రోడ్డులో భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించాలని సిపిఎం జిల్లా కార్యవర్గ సభ్యులు బి శంకర్రావు, రావివలస సర్పంచ్ సోమల కుమారి డిమాండ్ చేశారు. నష్టపరిహారం ఇవ్వాలని కోరుతూ విజయనగరం జిల్లా బొబ్బిలి ఆర్డీఓ కార్యాలయం వద్ద సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రావివలస పంచాయతీలోని పెద్దచెలగాం రెవెన్యూ పరిధిలో 5గురు గిరిజన రైతులకు చెందిన 11.42 ఎకరాలు భూమి గ్రీన్ఫీల్డ్ హైవేకు తీసుకున్నప్పటికీ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదన్నారు. ఎన్నో ఏళ్ల నుంచి గిరిజనులు భూములను సాగు చేసుకుని జీవనం సాగిస్తే నష్టపరిహారం ఇవ్వకుండా భూములు తీసుకోవడం సరికాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గిరిజనులతో పాటు సాగు చేస్తున్న వీఆర్ఏ టి సింహాచలంకు 2.3 ఎకరాలకు నష్టపరిహారం ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. భూములు కోల్పోయిన రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. లేనిచో పోరాటం ఉధృతం చేస్తామన్నారు. అలాగే కొండకింగువ పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసిన పెట్రోల్ బంకుకి పంచాయతీ అనుమతులు లేకుండా ఏర్పాటు చేశారన్నారు. దీనిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రామభద్రపురం సిపిఎం మండల కన్వీనర్ బాలస శ్రీనివాసరావు, గిరిజన రైతులు పాల్గొన్నారు. పార్వతీపురం మన్యం జిల్లాను ఏనుగుల బెడద వదలటం లేదు. రైతులు పండించిన పంటలను ధ్వంసం చేయటం ఒకెత్తైతే పంట చేతికొచ్చిన తర్వాత కళ్ళల మీద పడి ధాన్యం గింజలను చెల్లాచెదురు చేసి నష్టాలను మిగులుస్తున్నాయి. తాజాగా గరుగుబిల్లి మండలం సంతోషపురం గ్రామంలో ధాన్యం బస్తాలను ధ్వంసం చేసి అన్నదాతలకు తీరని నష్టం చేకూర్చాయి.
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో పార్వతీపురం మన్యం జిల్లాకు తుఫాను ప్రమాదం పొంచి ఉంది. తుఫాను ప్రభావంతో పంట చేతికందొచ్చే సమయంలో ఎక్కడ నష్టం వస్తుందో అని రైతులు ఆందోళనలో ఉన్నారు. అధికార యంత్రాంగం ఆదేశాలతో పంటను రక్షించుకునేందుకు రైతులు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఇదంతా ఒకెత్తైతే పంట నూర్పు పూర్తయి కల్లాలకు సురక్షితంగా తరలించిన రైతులను ఏనుగుల గుంపు సంచారం ఆందోళన కలిగిస్తోంది. గరుగుబిల్లి మండలం సంతోష్పురం గ్రామంలో సంచరిస్తున్న ఏనుగుల గుంపు గురువారం ఉదయం 3 గంటల సమయంలో కల్లంలో వరి కుప్పలు నూర్చి బస్తాల్లో నింపి ఉంచిన ధాన్యంను ధ్వంసం చేశాయి. రవి అనే రైతుకు చెందిన 20 క్వింటాళ్ల ధాన్యం బస్తాలను తొక్కిపడేసి నాశనం చేశాయి. చేతికొచ్చిన పంట తుఫాను నుంచి కాపాడుకుంటే ఏనుగుల రూపంలో తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. నష్టపోయిన పంటకు పరిహారం అందించి ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. మహాలక్ష్మి అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన మార్గశిర మాసం 3వ గురువారం పురస్కరించుకొని కనక మహాలక్ష్మి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. విజయనగరం పాత బస్టాండ్ సమీపంలో గల కనక మహాలక్ష్మి అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. వేకుజాము నుంచి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. విజయనగరం జిల్లా కేంద్రంలో పాత బస్టాండ్ సమీపంలో వేంచేసి ఉన్న శ్రీ కనకమహాలక్ష్మి అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. మార్గశిర మాసం 3వ గురువారం కావడంతో మహిళలు పెద్ద ఎత్తున అమ్మవారి పూజల్లో పాల్గొన్నారు. అమ్మవారి దర్శనానికి భక్తులు బారులు తీరారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన పూజారి గాయత్రి శర్మ మాట్లాడుతూ మార్గశిర మాసం అమ్మవారికి ఎంతో ప్రీతికరమని, అందులో గురువారం ఎంతో విశేషమైన రోజు అని తెలిపారు. వేకువజామునే సుప్రభాత సేవ, పుణ్యాహవచనం, పంచామృత అభిషేకం, విశేష పూజలు నిర్వహించి భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించామన్నారు. అమ్మవారిని అర్చిస్తే భక్తుల పాలిట కొంగు బంగారమై కోరిన కోర్కెలు తీరుతాయని చెప్పారు. అదేవిధంగా 5వ గురువారం ఆలయంలో విశేషంగా అమ్మవారికి అన్నంతో అభిషేకం చేసి ప్రసాదంగా ఇస్తామన్నారు. భక్తులందరూ అమ్మవారి పూజల్లో పాల్గొని కనకమహాలక్ష్మి అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరారు. కనకమహాలక్ష్మి అమ్మవారికి 3వ లక్షవారం పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ రోజు కార్యక్రమాలు తెల్లవారుజామున సుప్రభాత సేవ, అలాగే వినాయకుడి పూజ, అలాగే పుణ్యాహవాచనం, అమ్మవారికి విశేషంగా పంచామృత అభిషేకాలు, సుగంధ ద్రవ్యాల అభిషేకాలు, పసుపు, కుంకుమ, చందనం, విభూది, అలాగే సుగంధ ద్రవ్యాలతో అభిషేక కార్యక్రమం జరిగింది. అలాగే పసుపు కుంకుమతో కూడా చక్కగా పసుపు కొమ్ములతో కూడా అభిషేకం పూజా కార్యక్రమం, అలాగే లక్ష్మీదేవి కాబట్టి చిల్లరతో కూడా అభిషేకం చేయడం జరిగింది. కనుక భక్తులందరూ కూడా రేపు 4వ వారం కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుని, అలాగే 5వ లక్షవారం నాడు అమ్మవారికి విశేషంగా పూజా కార్యక్రమం చేయాలి అందరూ కూడా. ఎందుకంటే కనకమహాలక్ష్మి అమ్మవారి వ్రతంలోనే 5వ లక్షవారం పూజ చేస్తేనే అమ్మవారికి పూర్ణంగా అయినట్టుగా పూజా కార్యక్రమం పూర్ణంగా అయినట్టుగా అవుతుంది. కనుక భక్తులందరూ కూడా 5వ లక్షవారం నాడు కుంభాభిషేకం అని చెప్పేసి ప్రతి సంవత్సరం కూడా ఏటాటా కూడా అమ్మవారికి అన్నంతో పూజా కార్యక్రమం చేస్తాం. అన్నంతో కుంభాభిషేకం చేయడాన్ని అన్నాభిషేకం, అలాగే కుంభాభిషేకం కూడా అంటారు. ఆ యొక్క అన్నాన్ని అంతా కూడా అమ్మవారి లాగే ఉండేటువంటి ముత్తైదులందరూ కూడా ఆ యొక్క అన్న ప్రసాదం అందరూ కూడా పెట్టడం జరుగుతుంది. కావున భక్తులందరూ కూడా ఆ యొక్క పూజా కార్యక్రమంలో పాల్గొనే దలుచుకున్నటువంటి వాళ్ళందరూ కూడా ముందుకుండా మమ్మల్ని సంప్రదించి గోత్రనామాలు కూడా తీసుకుని ఆ యొక్క గోత్రనామాలతో కూడా పూజ చేస్తాం. పూజ అనంతరం కూడా అమ్మవారి యొక్క ఈ నెలలు అయ్యేటువంటి పసుపు, కుంకుమ, గాజులు కూడా జాకెట్ ముక్క కూడా ఇవ్వడం జరుగుతుంది. కనుక అందరూ కూడా ఈ యొక్క అమ్మవారు పూజలో పాల్గొని సద్గుణం చేసుకోవాలని కోరుకుంటున్నారు. అలాగే మన కనకమహాలక్ష్మి అమ్మవారికి గట్టాలతో తీసుకొచ్చి అమ్మవారికి గట్టాలు కూడా ఇస్తున్నారు. అలాగే కనకమహాలక్ష్మి అమ్మవారి మాలగా, అలాగే అమ్మవారికి విశేషంగాను పసుపు కొమ్ములతోని దండ చేసి ఏదైనా కోరిక అనుకుంటే ఆ యొక్క కోరికలు కూడా మనం నెరవేరుతాయి. కనుక అందరూ కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని పసుపు కొమ్ములతో దండం పెట్టుకుని దండ వేసి పూజ చేస్తే చాలా అనుకునే కోరికలు కూడా వస్తాయి. కనుక అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని వినియోగపరుచుకుని స్వామివారి యొక్క అమ్మవారి యొక్క పాత్రలు కాగాలని చెప్పి కోరుకున్నారు. శ్రీమాత్రే నమః. శ్రీ శ్రీ కనకమహాలక్ష్మి దేవ్యే నమో నమః. ఆవాస్ దో అమ్ ఏక్ హై అంటూ విద్యుత్ ఉద్యోగులు నినాదించారు. కేంద్ర ప్రభుత్వం విద్యుత్ సంస్థలను ప్రైవేటీకరణ చేసేందుకు కుయుక్తులు పన్నుతుందని ఆరోపించారు. ఉత్తరప్రదేశ్, చండీగఢ్ రాష్ట్రాల్లో డిస్కంల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విజయనగరం విద్యుత్ భవన్ వద్ద ధర్నా నిర్వహించారు. నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకుంటే ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. విజయనగరం జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వద్ద విద్యుత్ ఉద్యోగుల ఐక్య కార్యాచరణ సమితి ఆధ్వర్యంలో విద్యుత్ ఉద్యోగులు భోజన విరామం సమయంలో కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్ జేఏసీ నాయకులు మాట్లాడుతూ దేశంలో విద్యుత్ సంస్థలను ప్రైవేట్ పరం చేయటం తగదని, చండీగఢ్, ఉత్తరప్రదేశ్ పవర్ సెక్టర్ యుటిలిటీస్ మొత్తం ప్రైవేటీకరణ చేయడాన్ని పూర్తిగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయంతో పాటు ఉద్యోగుల ఉద్యమాల అణిచివేత నిర్ణయాలను విడనాడాలని డిమాండ్ చేశారు.
ఉద్యోగులందరూ ఏకమై విద్యుత్ సంస్థల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే కాంట్రాక్టర్ వ్యవస్థను పెంచి పోషిస్తున్న ప్రభుత్వ విధానాలను ఎండగట్టాలని, లేని పక్షంలో ఉత్తరప్రదేశ్ చండీగఢ్కి పట్టిన గతే మనకు పట్టవచ్చునని ఆందోళన వ్యక్తం చేశారు. మన సంస్థలతో పాటు సోదర సంస్థలను కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ ఉద్యోగులు, మహిళా ఉద్యోగులు, రిటైర్డ్ ఉద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విశాఖపట్నం జిల్లా కేంద్రంలో ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. సిరిపురం జంక్షన్ వద్ద గల ద్రోణంరాజు విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ద్రోణంరాజు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. ద్రోణంరాజు సత్యనారాయణ ఒక రాజకీయ యూనివర్సిటీ అని పలువురు వ్యాఖ్యానించారు. ఎందరినో గొప్ప రాజకీయవేత్తలుగా తీర్చిదిద్దిన ఘనత ఆయనదేనని కొనియాడారు. ద్రోణంరాజు సత్యనారాయణ 92వ జయంతి సందర్భంగా విశాఖపట్నం సిరిపురం జంక్షన్లో గల ద్రోణంరాజు సత్యనారాయణ విగ్రహానికి పలువురు ప్రముఖులు పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా నగర మేయర్ గొలగాని హరివెంకట కుమారి మాట్లాడుతూ ఉత్తరాంధ్ర అభివృద్ధికి ద్రోణంరాజు సత్యనారాయణ చేసిన సేవలు మరెవరికీ సాధ్యం కాదన్నారు. తన సేవలతో ఉత్తరాంధ్ర టైగర్ గా పేరుగాంచారని తెలిపారు. అనేక మందికి రాజకీయ ఓనమాలు దిద్ది నేతలుగా చేసిన ఘనత ద్రోణంరాజుదేనని అన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు కార్పొరేటర్లు, వైసీపీ, కాంగ్రెస్ నేతలతో పాటు ద్రోణంరాజు అభిమానులు పాల్గొన్నారు. కెనడాలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విశాఖపట్నం జిల్లా విద్యార్థి ఆకస్మికంగా మృతి చెందాడు. నిద్రలో హార్ట్ స్ట్రోక్కు గురై మృత్యువాత పడ్డాడు. తమ కుమారుడి మృతదేహాన్ని స్వదేశానికి తీసుకురావాలని విద్యార్థి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. విద్యను అభ్యసించేందుకు విదేశాలకు వెళ్లిన యువకుని మరణం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. కెనడాలో విశాఖ జిల్లా గాజువాక యువకుడు ఫణికుమార్ అనుమానాస్పదంగా మృతి చెందడంతో పారిశ్రామిక ప్రాంతం సర్వత్రా విషాదంలో మునిగింది. తన కుమారుని గురించి యువకుడు తండ్రి మాట్లాడుతూ, ఫణికుమార్ 3 నెలల క్రితమే ఉన్నత చదువుల కోసం కెనడాకు వెళ్లాడని, ఈ నెల 14న ఉదయం ఫణికుమార్ స్నేహితుడు ఫోన్ చేసి హాస్టల్ గదిలో పడుకున్నాడని, ఎంత పిలిచినా మేలుకోకపోవడంతో అక్కడ పోలీసులకు సమాచారం ఇచ్చారని, పోలీసులు వచ్చి హాస్పిటల్కు తీసుకువెళ్లగా ఫణికుమార్ చనిపోయాడని తెలిపారని అన్నారు. నిద్రలో గుండెపోటుతో మృతి చెందాడని ఫణికుమార్ మిత్రులు ఫోన్ చేసి తమకు తెలియజేశారన్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ స్పందించి మృతదేహాన్ని తీసుకురావడానికి ఏర్పాట్లు చేయాలని కన్నీరు మున్నీరుగా విలపించారు. ఇంజనీరింగ్ విద్యార్థులు ఎప్పటికప్పుడు ఆధునిక సాంకేతికతను అందిపుచ్చుకొని మంచి ఉద్యోగంలో స్థిరపడాలని నెల్లిమర్ల నియోజకవర్గం ఎమ్మెల్యే లోకం నాగమాధవి ఆకాంక్షించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంచేరులో మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ ఆధ్వర్యంలో డిజిటల్ సమ్మిట్ 24 నిర్వహించారు. విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముంజేరులో గల మిరాకిల్ సాఫ్ట్వేర్ సంస్థ సీఈఓ లోకం ప్రసాద్ ఆధ్వర్యంలో డిజిటల్ సమ్మిట్ 24 కార్యక్రమం మిరాకిల్ ఇంజనీరింగ్ కళాశాల ఆడిటోరియంలో గురువారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నెల్లిమర్ల ఎమ్మెల్యే లోకం నాగమాధవి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, యువతే ఈ దేశ భవిష్యత్తు అని, యువత మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలన్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది రానున్న రోజుల్లో అన్ని రంగాల్లో అతి వేగంగా విస్తరిస్తుందని, ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేక అవకాశాలను, అనేక సవాళ్లను ఆవిష్కరింపచేస్తుందన్నారు. రానున్న రోజుల్లో ప్రతి పని కంప్యూటర్ చేస్తుందని, ఇంటి పని దగ్గర నుంచి పొలం పని, కారు లేదా బస్ డ్రైవింగ్ ఇలా అనేక రంగాలలో దూసుకొస్తుందని, ప్రస్తుత యువత ఆయా అవకాశాలను అందిపుచ్చుకోవాలని సూచించారు. సంస్థ సీఈఓ లోకం ప్రసాద్ మాట్లాడుతూ, మారుతున్న సాంకేతికతను విద్యార్థులకు చేరువ చేయడానికి, ఆయా అంశాలపై అవగాహన కల్పించడానికే ఈ డిజిటల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామన్నారు. ఇటువంటి కార్యక్రమాలు విద్యార్థులలో సాంకేతిక పరిజ్ఞానం, ఆసక్తిని పెంపొందిస్తుందని, తద్వారా ఆయా రంగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించడానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ప్రొఫెసర్లు, విద్యార్థులు పాల్గొన్నారు. పారిశుద్ధ్య కార్మికులకు ప్రభుత్వం అందించే పథకాలు, బ్యాంకు రుణాలు తదితర సౌకర్యాలన్నీ వారికి చేరువ చేసే బాధ్యత అధికారులపై ఉందని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా తెలిపారు. సంబంధిత అధికారులతో విజయనగరం జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో ఆయన సమావేశం నిర్వహించారు. కార్మికుల స్థితిగతులపై ఆరా తీశారు. పారిశుద్ధ్య కార్మికులకు అవసరమగు రుణాలను మంజూరు చేయాలని జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు డాక్టర్ పిపి వావా అన్నారు. దరఖాస్తులను స్వయంగా తీసుకుని అధికారులే బ్యాంకులకు పంపాలని తెలిపారు. సంబంధిత అధికారులతో జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలో గురువారం జాతీయ సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు వావా సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సఫాయి కర్మచారులకు విధిగా పునరావాసం కల్పించాలని స్పష్టం చేశారు. ప్రభుత్వ పథకాలను వారికి అమలు చేయాలని, బ్యాంకు రుణాలు మంజూరు చేయాలని ఆయన ఆదేశించారు. బ్యాంకు రుణాలకు షూరిటీలు అవసరం లేదని ఆయన స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులు అందుతున్న పథకాలను, సామాజిక, విద్యా, ఆర్థిక పరమైన స్థితిగతులపై ఆరా తీశారు. వారికి అందుతున్న పలు రకాల సెలవులు, రిటైర్మెంట్ బెనిఫిట్స్, కారుణ్య నియామకాలపై అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో సఫాయి కార్మికులకు అందుతున్న ప్రయోజనాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పారిశుద్ధ్య కార్మికులతో ముఖాముఖి మాట్లాడి వారికి అందుతున్న ప్రయోజనాలు, వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జిల్లా పరిస్థితిని, పారిశుద్ధ్య కార్మికులు కల్పిస్తున్న వసతులను, ఇటీవల సన్మానించిన విధానాన్ని వివరించారు. ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఇంధన వినియోగంలో విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్కు సిల్వర్ అవార్డు. అందరి సమిష్టి కృషితోనే సాధ్యమైందన్న మున్సిపల్ కమిషనర్ నల్లనయ్య. గత ప్రభుత్వ హయాంలో రెవెన్యూలో అనేక తప్పిదాలు. రైతుల సమస్యల పరిష్కారానికే రెవెన్యూ సదస్సులు. ఎమ్మెల్యే పూసపాటి అదితి గజపతిరాజు. పారిశుద్ధ్య కార్మికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలి. ప్రభుత్వ పథకాలు, బ్యాంక్ రుణాలు అందించాలి. సఫాయి కర్మచారి కమిషన్ సభ్యులు పిపి వావా. వార్తలు సమాప్తం. నమస్కారం.